తోచిన సహాయం చిన్న సహాయం వృతాభక్తిగా 53,000 రూపాయలు ఈరోజు డాక్టర్ లక్ష్మీనారాయణ గారు లక్ష్మీనారాయణ గారు గురుదోత్ లచ్చయ్య సార్ చేతుల మీదుగా మీడియా అన్నకు అందించడం జరుగుతుంది. ఈ బాధ సమయంలో మరి ఇలాంటి పరిస్థితి రావద్దు తనకి, కానీ భగవంతుడు మరి మన అందరినీ అతనికి తోడుగా ఇచ్చి సహచర్య అయినటువంటి ఆమెను తీసుకెళ్లడం నిజంగా చాలా బాధాకరం. ఈ సందర్భంగా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఎలాంటి సహాయ సహకారాలను అందించడానికి మేమందరం మీకున్నామన్నా తప్పకుండా మీరు ధైర్యం పెరగకుండా ధైర్యంగా ఉండండి. మీ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఒక్క నిమిషం కండోలెన్స్ చెప్తూ ఒక్క నిమిషం డాక్టర్ సార్ మరియు లక్ష్మణ్ నాయక్ ఒక్క నిమిషం చెప్పండి. మీడియా నాయక్ గారి సతీమణి నాగలక్ష్మి చిన్న వయసులోనే మర్మ పదించడం చాలా శోక సముద్రంలో మీడియా నాయక్ కుటుంబాన్ని ముంచడం చాలా విచారకరమైన విషయం. మేమందరము మీడియా నాయక్ అన్ని వేళలో మేము సహకారాలు అందిస్తూ ఆయనకు సపోర్టుగా ఉంటామని ఈ సందర్భంగా మేము ఆయనకు చేయూతనిస్తూ కనకలక్ష్మి ఆత్మకు శాంతిని చేకూర్చాలని కోరుకుంటున్నాం. 3 రోజుల క్రితం మన గిరిజన నాయకుడు ప్రజాబంధు మీడియా నాయక్ గారి సతీమణి కనకలక్ష్మి అకాల మరణం మన బంజారా జాతి మొత్తానికి అలాగే మీడియా నాయక్ కుటుంబాన్ని కూడా కలిసివేసింది. ఈ సందర్భంలో వారికి సంఘీభావంగా ఉండాలని చెప్పేసి జనగామలో ఉన్న గిరిజన సోదరులందరూ కూడా ఒక తాటిపై వచ్చేసి వారికి సహకారంగా ఉండేందుకు ఈరోజు వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీడియా నాయక్ గారు, మీకు జరిగిన లోటు మీ శ్రీమతి గారికి పోవడం అనేది ఇక్కడ ఉన్న వాళ్ళు దేవుడితో సహా ఎవరు కూడా మేము పూరించలేము. కానీ ఏదైనా కష్టకాలం ఉన్నప్పుడు మంచికి చెడుకు జనగామ బిడ్డలుగా ఒక గిరిజన బిడ్డలుగా మీతో ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాము. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్న సోదరులందరూ అమ్మగారి పేరు మీద ఒక నిమిషం మౌనం పాటించాలని చెప్పేసి కోరుతున్నాం.